హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సురేష్, విఎస్బి టీవీ. గత వారం 10 రోజుల నుండి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పుడు అసలు పేరు ఎవరు? అది చాలా మందికి తెలియదు అంటున్నారు, తెలుసు అంటున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, వారికి ఉన్న అర్హతలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆయన పేరు చెప్పలేదు కదా మీకు. ఆయనే గుబ్బల తులసి కుమార్. సంవత్సరం క్రితం శెట్టిబలిజ ఆత్మగౌరవ సభ పేరుతో అందరికీ సుపరిచితమైన పేరు ఈ గుబ్బల తులసి కుమార్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, గత 10 రోజులుగా మీ గురించి సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, వివిధ ఛానల్స్ లో కావచ్చు, రాజమండ్రి ఎంపీ టికెట్ మీకు ఇస్తారన్నట్టుగా లేదా మీరు ఆశావాహులు అన్నట్టుగా చాలా ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక జనరల్గా ఆశించడం తప్పు కాదు, కానీ ఇంత ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఫస్ట్ మా ప్రేక్షకుల కోసం మీ గురించిన కొద్ది వివరాలు, అసలు మీ పర్సనల్ గురించి వివరాలు మా ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుబ్బల తులసి కుమార్. మా తండ్రి గారి పేరు ఏడుకొండలు. ప్రస్తుతం ఆయన లేరు. నాకు భార్య, ఆమె పేరు శైలజ. ఆమె ఎంసీఏ చదువుతున్నారు. నాకు 2 పిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్ని. నాది స్వగ్రామం అయితే కాకినాడ రూరల్ తోరంగి గ్రామం. ఓకే సార్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు వాటి గురించి చెప్పారు, బాగానే ఉంది. అసలు మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? రాజకీయాల్లో మీకున్న అనుభవం ఏంటి? నేను రాజకీయ రంగ ప్రవేశం అయితే జిఎంసి బాలయ్య గారు వారి బామ్మర్ది దద్దు గారని నా క్లాస్మేట్. ఆయన ఉండగా, బాలయ్య గారు ఉండగా నేను టీడీపీలో నా రాజకీయ ప్రవేశం జరిగింది. 2001 ఆ సమయంలోనే నేను రాజకీయ ప్రవేశం అయితే చేయడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు మీ సొంత గ్రామం కాకినాడ అని చెప్పారు, మీ అత్తవారిదే రాజమండ్రి అన్నారు. ఓకే, ఇక్కడ మీరు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మీకున్న అవకాశాలు ఏంటి? అంటే పాజిటివ్ యాంగిల్లో మీకు ఏమేమి అవకాశాలు ఇక్కడ ఉన్నాయి? అంటే మీరు సుమారు 7 నియోజకవర్గాలు అనేది కవర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ 7 నియోజకవర్గాల్లో మీకున్న పరిచయాలు అవన్నీ మా ప్రేక్షకుల కోసం. వాస్తవానికి పార్లమెంట్ అభ్యర్థి అనేటప్పటికీ ముఖ్యంగా పార్టీ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమంత్రి చాలా ఇంపార్టెంట్. మేము నమ్మేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత వ్యక్తిగతంగా చూసుకుంటే నాకు 30 సంవత్సరాల నుంచి రాజమండ్రిలో అనేక అసోసియేషన్స్తో నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముందుగానే చెప్పినట్టు నా భార్య ఇక్కడే పుట్టింది, వారి బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారు. మా మేనమామ ఇక్కడ కడియంలో ఉన్నారు. అలాగే మా చిన్నమామ గారు కోరుకొండ జడ్పీటీసీగా ఉన్నారు. నాకు చాగళ్ళు, రాజానగరం, రాజమండ్రి టౌన్, రాజమండ్రి రూరల్లో బంధుత్వాలు ఉన్నాయి. అలాగే నాతో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ అన్ని కులాల్లోనే ఉన్నారు. అలాగే నేను బేసికల్గా సివిల్ ఇంజనీర్గా ఉండడం వల్ల ఇంజనీర్స్ అసోసియేషన్స్తో అనుబంధం ఉంది, క్రెడాయ్ సభ్యులతో అనుబంధం ఉంది. అలాగే బీసీఎస్సీ ఆర్గనైజేషన్లో నేను గత 30 సంవత్సరాల నుంచి పాల్గొనడం వల్ల ప్రతి బీసీఎస్సీ సోదరుడితోటి వాళ్ళ యొక్క నాయకత్వాలతోటి నాకు అనుబంధం ఉంది. అలాగే రాజమండ్రి, ముఖ్యంగా మీరు అడుగుతున్నారు, రాజమండ్రి పార్లమెంట్లో సింగిల్ కమ్యూనిటీ శెట్టిబలిజ సామాజిక వర్గం సుమారుగా 3 లక్షల మంది అంచనాతో మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాగే మిగిలిన బీసీ వర్గాలు కూడా దాదాపు 8.5 లక్షల మంది బీసీ వర్గాలు ఉన్నాయి. అలాగే ఎస్సీ వర్గాలు సుమారుగా 3 లక్షలు ఎస్సీ వర్గం ఉంది. అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసే మిత్రులు కూడా నాకంటూ సీట్ వస్తే మేమందరం కూడా నీ వెనకాల నడుస్తామని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్గా నేను భావిస్తున్నాను. మీరు సామాజిక సేవ దానిలో కూడా ఒక సుమారు 20-25 సంవత్సరాల అనుభవం ఉందని విన్నాం. అది జ్యోతిరావు పూలే సామాజిక చైతన్య వేదిక పేరుతో మీరు సుమారు 20-25 సంవత్సరాలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా మాకు కొంత సమాచారం ఉంది. దాని గురించి అసలు ఏంటి, అసోసియేషన్ ద్వారా మీరు ఏం చేశారు ప్రజలకి? భారతదేశంలో అణగారిన వర్గాలకి ఒక దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువుగారైనటువంటి జ్యోతిబా పూలేని నేను
ఆదర్శవంతంగా తీసుకుని ఆయన ఏదైతే స్వయం సమృద్ధి అన్ని వర్గాలకి కోరుకున్నాడో, స్త్రీలతో సహా అన్ని స్వాతంత్రాలు కావాలని కోరుకున్నాడో ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడం కోసం గత 25 సంవత్సరాలుగా మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక చైతన్య వేదికను స్టార్ట్ చేసి దానికి అధ్యక్షుడిగా ఉంటూ నేను మహాత్మా జ్యోతిబా పూలే యొక్క కరపత్రాలను సుమారు 1,00,000 కరపత్రాలను ముద్రించి వివిధ గ్రామాల్లో ఎడ్యుకేట్ చేయడం కోసం, జ్యోతిబా పూలే యొక్క కాన్సెప్ట్ని ఎడ్యుకేట్ చేయడం కోసం పంచిపెట్టడం జరిగింది. అలాగే విగ్రహాలు నా సొంత ఖర్చుతో విగ్రహాలు తయారు చేయించి నేను ఎవరైతే గ్రామాల్లో పెట్టుకుంటారనుకుంటున్నారో వాళ్ళందరికీ విగ్రహాలు ఉచితంగా నేను అందించడం జరిగింది. ఈరోజు కాకినాడలో అంబేద్కర్ భవన్ దగ్గర కానివ్వండి, ఇంద్రపాలెంలో ఉన్న విగ్రహం కానివ్వండి, కాకినాడ బర్మాపాలెంలో ఉన్న విగ్రహం కానివ్వండి, అలాగే పిఠాపురంలో మంగుతుత్తులో ఉన్న విగ్రహం కానివ్వండి, మండపేటలో ఉన్న విగ్రహం కానివ్వండి, చాలా చోట్ల దుగ్గుదూరులో ఉన్న విగ్రహం కానివ్వండి, ఇవన్నీ కూడా నేను నా సొంత ఖర్చుతో ఆయన్ని ఆదర్శవంతంగా ప్రమోట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ఆ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా ఎవరన్నా పర్మిషన్ తీసుకుని విగ్రహం పెట్టుకుంటానంటే నా సొంత నిధులతో ఈ రోజుకి నేను విగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక మంచి సమాచారం మా ప్రేక్షకులకు అందించారు. తులసి కుమార్ క్యాడర్ లేదు, ప్రజల్లో లేడు అని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్యాస్ట్ అనేది పక్కన పెడితే మీరు ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు అనేది, అంటే గత సంవత్సరం ఆత్మగౌరవ సభ పేరుతో మీరు మంచి యాక్టివిటీ చేశారు, చాలా అందరినీ కలుపుకుని వెళ్ళారు. అది వరకు చాలా వరకు జనానికి తెలుసు. కాకపోతే జనంలో లేరు, క్యాడర్ లేదు అంటున్నారు. మరి క్యాడర్ లేకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు స్వతహాగా ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అభ్యర్థికి ఆటోమేటిక్గా ఒక క్యాడర్ తయారవుతుంది. ఆ అవకాశాలు ఈరోజు వరకు మాకు రాలే. 2, క్యాడర్ లేకపోతే నేను మొన్న మీరన్న ఆత్మగౌరవ సభకి దాదాపు 150 కార్లతో కాకినాడ నుంచి, దాదాపు 15 బస్సుల్లో కాకినాడ నుంచి నేను ర్యాలీగా రావడం మీ అందరికీ తెలుసు. చెప్పాలంటే కాకినాడ జిల్లాని నేను భుజస్కంధాల మీద వేసుకుని మొత్తం మా ప్రజలతో మమేకమై వాళ్ళందరూ ఆత్మీయంగానే మేము తీసుకురావడం జరిగింది తప్ప ఎవరికి రూపాయి డబ్బులు ఇచ్చి మేము తీసుకురావాలి. కాబట్టి ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరూ స్పందిస్తారు. ఖచ్చితంగా మా వెనకాల క్యాడర్ ఉందే నేను బలంగా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే నేను ఇక్కడ యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి. ఇందులో ఈరోజు నేను కాకినాడ చెప్పాను కదా మీకు, స్వగ్రామం కాకినాడ రోడ్లు తోరం గ్రామం. నేను ఉండేది మధురా నగర్ దగ్గర, అది కూడా కాకినాడ రోడ్లు. అయినప్పటికీ నేను మొన్న జిల్లా పరిషత్ బీసీ అయితే నీకు అవకాశం ఇస్తామని చెప్పినప్పుడు జిల్లా పరిషత్ బీసీ అవుద్దని ఆశించి వెయిట్ చేయడం జరిగింది. కానీ అది ఎస్సీ రిజర్వేషన్ అవడం వలన పార్టీ పెద్దల్ని మరి ఎస్సీ రిజర్వేషన్ అయిందండి ఏం చేయమంటారని అడిగినప్పుడు వారు నువ్వు ఎప్పుడు పోటీ చేయలేదు కదా, జడ్పీటీసీగా పోటీ చేయి, నీకు వైస్ చైర్మన్ ఇద్దాం అన్నప్పుడు నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అప్పటికే నేను కంప్లీట్ అయిపోయి ఉన్నాను వేరే వాళ్ళకి అని చెప్పడం వల్ల ఆల్టర్నేటివ్గా పక్క నియోజకవర్గంలో పిఠాపురం వెళ్ళి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నేను పోటీ చేయడం. జడ్పీటీసీగా నాకు గౌరవ ఎమ్మెల్యే గారు పెండిన దొరబాబు గారు నాకు అవకాశం ఇవ్వడం, ఆ అవకాశం ద్వారా అక్కడ నేను పోటీ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే అక్కడ నాకు ఏ విధమైన బంధుత్వాలు లేవు. రాజమండ్రిలో ఉన్న బంధుత్వాలు కానీ, రాజమండ్రిలో ఉన్న స్నేహాలు కానీ, నిజంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎస్పెషల్లీ నాకు బంధుత్వాలు లేవు. ఫ్రెండ్స్ అది కామన్గా ఉంటారు, అది ఓకే, కమ్యూనిటీ ఉంటుంది కామన్గా నేను కాదన్ను. కానీ బంధుత్వాలు అయితే నిజంగా లేవు. నాకు సొంత భూమి కూడా అక్కడ ఏం లేదు, ఇల్లు కూడా లేదు అక్కడ. నిజం చెప్పాలంటే కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే 1983 నుంచి కూడా ఉప్పాడ కొత్తపల్లి మండలం టీడీపీకి కంచుకోట. ఈ రోజు వరకు అదర్ దాన్ టీడీపీ ఎప్పుడు గెలల. రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ, కాంగ్రెస్ మంచి మెజారిటీతో వచ్చిన టైంలో కూడా అది టీడీపీ ఎంపీపీ, టీడీపీ జడ్పీటీసీయే గెలిచింది. నాకు కూడా మీలాంటి మిత్రులందరూ అడ్వైజ్ చేసింది ఏంటంటే చాలా రిస్క్ మండలం అది, టీడీపీ కంచుకోట లాంటి మండలం, ఆ మండలంకి వెళ్ళి స్టార్టింగ్ నువ్వు పోటీ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించుకో దెబ్బతింటావని అందరూ చెప్పారు. కానీ మీకు ఒక విషయం మరొకసారి విశదీకరించాలి.
నాకు జిల్లాలో 16,500 అత్యధిక మెజారిటీ ఇచ్చారు. అదే నియోజకవర్గంలో కూడా నాదే హైయెస్ట్ మెజారిటీ, నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా నాదే హైయెస్ట్ మెజారిటీని మీకు ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అదే మీకు కారణం ఏంటంటే మనం కష్టపడి పనిచేసినప్పుడు, మనం సిన్సియర్గా పనిచేసినప్పుడు, పార్టీ లైన్లో పనిచేసినప్పుడు క్యాడర్ కానీ పార్టీ నాయకత్వం కానీ మన వెంట ఉంటారనేది నేను బలంగా. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే 2019లోనే మీకు ఎంపీగా అవకాశం వచ్చింది లేదా ప్రయత్నాలు చేశారని ఒక ప్రచారం అవుతుంది, నిజమేనా? 100% నిజమండి. అసలు ఆ సన్నివేశం అసలు ఏం జరిగింది అప్పుడు? యాక్చువల్గా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో సెట్టిబలజకే రాజమండ్రి సీట్ ఇస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. సెట్టిబలజకే సీట్ ఇస్తానన్నప్పుడు చాలామంది ప్రయత్నాలు చేసినప్పుడు నన్ను కూడా పరిగణలో తీసుకుని నాకు అవకాశం ఇస్తానని చెప్పి రావడం జరిగింది. అవకాశం ఇస్తానన్నప్పుడు నేను కూడా ఎంపీగా అవకాశం వస్తుందని భావించి నేను పార్టీకి పనిచేయడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల నన్ను మండపేట వెళ్ళమనడం జరిగింది. కానీ ఆ రోజు నాకు ఎంపీగానే ఉండిపోయింది. నేను ఎంపీఏ చేయాలని కాన్సెప్ట్తో నేను వచ్చానేమో, ఎంపీగానే చేద్దామని ఉద్దేశంతో ఉండిపోయాను తప్ప ఎమ్మెల్యే వైపు నేను చూడాలి. అందుకే మండపేట వెళ్ళినప్పుడు నేను నిజంగా సానుకూలంగా స్పందించలేదు. నాకు ఎంపీఏ కావాలి సార్, మీరు అవకాశం ఉంటే ఎంపీ ఉంది, లేదంటే మీరు ఏ బాధ్యత అప్పచెప్పినా పార్టీలో మీరు చెప్పినట్టు పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. తులసి కుమార్ గారు, ఇక్కడ 2019లో మీకు అవకాశం వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఒకవేళ రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థిగా చాలా మంది పేర్లు మనం వింటున్నాం. రీసెంట్గా మిథున్ రెడ్డి గారు రాజమండ్రి వచ్చినప్పుడు బీసీకే రాజమండ్రి సీట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత మీకు హైప్ అనేది కొంచెం ఎక్కువ రావడం జరిగింది, మీ పేరు మరీ ఎక్కువగా వినిపిస్తుంది. ఉన్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు ఒకవేళ సీటు మీకు వస్తే గెలవడానికి మీకున్న అవకాశాలు ఏంటి? ఒకటి, నా పేరు పార్టీ ఎందుకు పరిగణలో తీసుకుంటుందని మేము భావిస్తున్నాం అంటే, చెప్పాను కదా 2019 ముందు నుంచి కూడా పార్టీ అడుగుజాడలో నడుస్తున్నాం. ఆ రోజు టికెట్ మిస్ అయ్యాం. ఆ రోజు నుంచి కూడా టికెట్ మిస్ అయిందని బాధ లేకుండా పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తూ కాకినాడ 2019 కాకినాడ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేశాను, స్టేట్ ఎడిషన్ సెక్రటరీగా పనిచేశాను. ఈ రోజు వరకు పార్టీ అడుగుజాడలో పనిచేస్తున్నాం. అలాగే జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలిచాను. పార్టీ క్రమశిక్షణ తప్పకుండా పార్టీ ఇచ్చిన ప్రతి వర్క్ని సిన్సియర్గా చేస్తూ నేను పార్టీలో ఎన్నో ఉన్నాను. ఇప్పుడు 2019లో అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై మీకున్న గౌరవంతో సైలెంట్ అయిపోయారా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది పడ్డారా? నమ్మకంతో ఉన్నబట్టే కదా పార్టీ పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ అబ్జర్వర్గా ఇచ్చింది. ఎలక్షన్ అబ్జర్వర్ అంటే ఏంటి? ఎలక్షన్లో పని చేయమని కదా. నేను సిన్సియర్గా పనిచేశాను కాబట్టి నాకు ఆ గౌరవం ఉందని నేను భావిస్తున్నాను. చాలా సిన్సియర్గా పనిచేశాం. ఇక రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా మీ పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కువ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని కొంచెం ప్రచారం జరుగుతుంది. వాటన్నింటినీ మీరు ఏ విధంగా దాటుకుని ముందుకు వెళ్ళగలరు? ఆ నమ్మకం మీకుందా? ఒకటండి, ఒక కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న పొరపచ్చులు అనేవి చాలా సహజం. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా టికెట్ ఒకరికి మాత్రమే ఇవ్వగలరు. పార్టీ తరఫున ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ సమన్వయం చేసుకుని అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, ఆయన సీఎం చేయాలి. ఎవరి లక్ష్యమైనా అదే. ఇక్కడ తులసి కుమారా ఇంకోలా అనేది అప్రస్తుతం. అల్టిమేట్గా పార్టీ లక్ష్యం, పార్టీ క్యాడర్ యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తేనే మనం ఇక్కడ పార్టీలో బలంగా ఉండగలం. కాబట్టి ఆ లక్ష్యంతో అందరూ కలిసి పనిచేస్తారని మేము భావిస్తున్నాం. ఓకే అండి, 2019లో ఎన్నికల సమయంలో బీసీకి ఇస్తానన్న మాట వాస్తవం, అది ఆయన అనౌన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏమేం జరిగిందంటే సెట్టిబలజకి ఇస్తానని అనుకున్నారు, ఆటోమేటిక్గా గౌడకి వెళ్ళిపోయింది. గౌడ సెట్టిబలజ అంటారు కరెక్టే. ఇప్పుడు కూడా అలా ఒకవేళ మారితే మీరు ఇప్పుడు కూడా గౌరవిస్తారా, లేదా ఈసారి జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని భావిస్తున్నారా? అంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ అండి.
అల్టిమేట్గా పార్టీయే ప్రధానం, జగన్ గారి మాట వేదం, దాన్ని ఎవరో డినై చేయలేని పరిస్థితి. అయితే ఈరోజు భరత్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ శెట్టి బలిజీకి అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకు భావిస్తున్నారండి అని మీరు అడగచ్చు. ఈరోజు స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో ఈరోజు వరకు శెట్టి బలిజ అనేవాడు లోక్సభలో అడుగుపెట్టలేదు. ఆ లోక్సభలో అడుగుపెట్టే అవకాశాన్ని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారని మా సామాజిక వర్గం ఎదురు చూస్తుంది. ఆత్మగౌరవ సభ జరిగిన ఆ సందర్భంలో కొన్ని గ్రూపులు అనేవి మీ దగ్గర ఉన్నట్టుగా, అంటే మీ కమ్యూనిటీలోని గౌడ, శెట్టి బలిజ ఇలాంటివో మరేవో ఉన్నాయని చెప్పేసి ఒక బయట ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉందా, లేకపోతే అవన్నీ సర్దుకుని ముందుకు వచ్చి ఒకే తాటిపై మీ వాళ్ళంతా ఉన్నారా? ఇక్కడ కులం వేరండి, రాజకీయం వేరండి. కుల సంఘం వేరు, రాజకీయ పార్టీ వేరు. కుల సంఘ నాయకత్వం వేరు, రాజకీయ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ సీటు వేరు. ఈ ఎమ్మెల్యే ఎంపీ సీటుకి ఒక కులం వాళ్ళు ఒక మతం వాళ్ళు ఓటు వేస్తే అయ్యే పని కాదు. కాబట్టి ఎన్ని కులాలున్నా ఈ భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. అలాగే మనం ఈరోజు ఒక నాయకత్వం వహించేటప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే మనం ఈరోజు గెలవగలం. కాబట్టి ఒక కులాన్ని బేస్ చేసుకుని మనం ఏమీ చేయలేము. తులసి కుమార్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి విద్య పరంగా, ఆర్థికంగా, ఇటు కమ్యూనిటీ పరంగా అన్ని రకాలుగా కూడా మీరు నేను రెడీ టు ఫైట్ అనే విధంగా ఉన్నారు. మరి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరన్నా మీకు అపోజిషన్గా వచ్చే అవకాశం ఉందా, లేదా మీరు ఖచ్చితంగా అవకాశం వస్తే గెలుస్తారన్న నమ్మకం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది ప్రజాస్వామ్య దేశం. మీరన్నా పోటీ చేయడానికి రావచ్చు, ఎవరైనా రావచ్చు. దాంట్లో మనవరం రాకూడదు అనడానికి ఎవరికైనా పోటీ చేసే అర్హత ఉంది. పోటీ చేయడానికి రావచ్చు, మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం. అల్టిమేట్గా టికెట్ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తే దానికి కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే నా వరకు ఖచ్చితంగా నేను చెప్పాను ముందే, నాకు ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే చాలా కాలం నుంచి బీసీఎస్సీ అసోసియేషన్లో నా యొక్క అనుబంధాలు ఉన్నాయి. ఆ నాయకత్వాలన్నీ నాకు స్నేహితులు ఉన్నారు. అలాగే పూలే సామాజిక చైతన్య వేదిక ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. దాని ద్వారా చాలామందికి నేను పరిచయిస్తున్నాను. కమ్యూనిటీలో రాష్ట్ర శెట్టి బలిజ సంఘం ట్రెజరర్గా ఉన్నాను. మా కమ్యూనిటీలో జరిగిన ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి కార్యక్రమంలో కూడా తులసి కుమార్ పార్టిసిపేషన్ లేకుండా అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు ఏ కార్యక్రమం నాకు తెలిసి జరగలేదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలు వేస్తుంది, కొద్దిగా టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనడానికి మీరు ఏ విధంగా చెప్పగలరు ఖచ్చితంగా గెలుస్తుందని? ఎందుకు గెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు సంక్షేమ పరిపాలన అండి. అతను సుదీర్ఘ పాదయాత్రలో ఆయన ఈ బీద వ్యక్తి సామాజిక న్యాయం పట్ల ఈ సమస్యల పట్ల ఉన్న అవగాహనతో ప్రతి పేదవాడు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఉన్నతవంతమైన పరిస్థితులకు చేరుకోవాలని ఆయన ఒక నవరత్నాలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని చిత్తశుద్ధితో 98% అమలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారు భారతదేశంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ సంక్షేమమే మమ్మల్ని గట్టెక్కిస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఈ సంక్షేమ పరిపాలన ప్రతి పేదవాడు గుర్తుపెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. ఓకే అండి. ఒక విద్యావేత్తగా ప్రజలకున్న సందేహం ఏంటంటే రాజధాని విషయంలోనే ఒక క్లారిటీ లేదు అని చెప్పేసి ప్రజల్లో ఒక ప్రచారం చాలా విపరీతంగా జరుగుతుంది. అయితే మీరు దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? యాక్చువల్గా ఈపాటికే ఏదైతే మనం అనుకున్నామో ఈ రాజధాని ఖచ్చితంగా నిర్మాణం జరుగును. ఈ కోర్టులు కేసింది ప్రతిపక్షాలే. ప్రతి విషయాన్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటూ ఏ విషయాన్ని ముందుకెళ్లకుండా చాలా ఇబ్బందులు పాలు చేసింది ప్రతిపక్షాలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నారు. ఒకటి, సెక్రటేరియట్ ఇక్కడ ఉండాలి, మనకు శాసనసభ ఇక్కడ ఉండాలి, న్యాయ రాజధాని ఇక్కడ ఉండాలి, చాలా క్లియర్గా ఆయన చెప్పి ఉన్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా కోర్టులకు వెళ్ళడం, దాన్ని ఆపడం, ఆ విధంగా వచ్చి డిలే అయింది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇవన్నీ కూడా సర్దుకుంటాయని నేను భావిస్తున్నాను. అంటే మీరు కూడా ఆ 3 రాజధానులకే ఓటు వేస్తూ
మూడు రాజధానులు అయితే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంటుంది లేదా అభివృద్ధి పదం వైపు వెళ్తుందని మీరు చెబుతున్నారు, బానే ఉంది. ఇక నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడైనా అది జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఇలాగే కాలయాపన జరుగుతుందా? ఇది మా ప్రశ్న కాదండి, ప్రజల ప్రశ్న. ఖచ్చితంగా ఈరోజు దానికి అన్ని రకాల సలహాలు ఈరోజు ఇక్కడ అమరావతిలో అయితేనేమి, విశాఖపట్నంలో అయితేనేమి, కర్నూలులో అయితేనేమి దాని తగ్గ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. నెక్స్ట్ టైంకి ఈ పాటికే యాక్చువల్గా డిసెంబర్కే వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ కొన్ని కోర్టు అనుమతులు ఇవి అన్నీ చూసుకోవడం వల్ల కొంచెం డిలే అయింది. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్లో, నెక్స్ట్ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఖచ్చితంగా ఇవన్నిటికి పరిష్కారం జరుగుతుందని 100% నేను చెప్తున్నాను. తులసి కుమార్ గారు, ఒకవేళ మీ నమ్మకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా సీటు కేటాయిస్తే ఇక్కడ మీరు ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు? మీ దగ్గరున్న ఎజెండా ఏంటి? చాలా మంచి ఆలోచన అండి. ఫస్ట్ ఈ మధ్య కాలంలో మేము గడప గడపకు తిరుగుతున్నప్పుడు కానీ, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కువ మా కంప్లైంట్ ఏంటంటే రోడ్స్, డ్రైన్స్. రెండోది అన్ఎంప్లాయ్మెంట్. ఖచ్చితంగా నెక్స్ట్ ఫోకస్ అంతా వీటి మీద దృష్టి పెట్టాలని, రాజమండ్రి సుందరీకరణలో కానీ, మొత్తం పార్లమెంట్లో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేయడం విషయంలో కానీ, అగ్రికల్చర్ హబ్గా తయారు చేయడం విషయంలో కానీ మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేసుకుంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కమిట్మెంట్ ఏంటి? యాక్చువల్గా 2017 టైంలో మా కాలేజ్ రీయూనియన్ జరిగింది. ఆ రీయూనియన్లో జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఉన్న మా మిత్రులు కొంతమంది సెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి లీడర్స్ కోసం ఎంపీ టికెట్, రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం ఇవ్వడం కోసం అభ్యర్థుల్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వస్తే బాగుంటుంది, నిన్ను మేము ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం, సెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి చదువుకుని ఆర్థికంగా అన్నీ ఉన్న వాళ్ళని చూస్తున్నారు, నువ్వైతే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అని వారు చెప్పగా, సరే వారితో చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత సరే వెళ్దామని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పటికి పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు పాదయాత్రలో నన్ను మా మిత్రులు కల్పించడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ రోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సెట్టిబలిజ సామాజిక వర్గానికి రాజమండ్రి ఎంపీ సీట్ ఇవ్వడానికి వారు డిసైడ్ అవ్వడం. దానిలో భాగంగా నేను రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తారని ఆశించే నేను ఆ రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సెట్టిబలిజ సామాజిక వర్గానికి, అంటే అప్పట్లో బీసీ అని అన్నారు, అప్పటి పాదయాత్రలో సెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తానన్నారు. అనుకోని పరిస్థితిలో, అనివార్య పరిస్థితుల్లో గౌడకు వెళ్ళిపోయింది ఆ సీటు. ఇప్పుడు ఖచ్చితంగా మీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని మీరు ఏమన్నా భావిస్తున్నారా? నేను భావించడం కంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మిథున్ రెడ్డి గారు ఈ యొక్క ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధిక సామాజిక వర్గమైన సెట్టిబలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని వారి నోటంటేనే వారు డిసైడ్ అయినట్లు మాకు తెలియవచ్చింది. ఎందుకు అంటే ఈ సెట్టిబలిజ సామాజిక వర్గానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు లోక్సభలో మా సామాజిక వర్గం వారు ఎవరూ అడుగు పెట్టలేదు. ఈ అవకాశాన్ని ఆయన ఇచ్చి సెట్టిబలిజ సామాజిక వర్గానికి లోక్సభలో అడుగుపెట్టే అవకాశాన్ని ఆయన ఇస్తారని మేమందరం భావిస్తున్నాం. ఒకవేళ సెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ఇప్పుడు కూడా గుర్తించరు అనేది ఒక బయట ఇంకొకటి జరుగుతుంది. బీసీ అన్నారు కానీ సెట్టిబలిజకి ఇస్తారనేది ఏమన్నా ఉందా అనే ప్రశ్న కూడా ప్రజల్లో ఉంది, ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై మీ వివరణ ఏంటి? ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మీకు అదే చెప్తున్నాను, జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలనేది రాజ్యాంగ ధర్మం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఈ జిల్లాల్లో సెట్టిబలిజ సామాజిక వర్గం అంటే ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో మరియు కొద్దిగా విజయవాడ ఏరియాలో మాత్రమే ఉంటారు. రాష్ట్రం అంతా సెట్టిబలిజ సామాజిక వర్గం అనేది లేదు. ఈ జిల్లాల్లో అత్యధిక సామాజిక వర్గం
బీసీల్లో ఎవరంటే సెట్టిబుల్ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మిగిలిన బీసీ సామాజిక వర్గాల్లో అత్యధిక ఓట్లు కలిగిన సామాజిక వర్గాలు ఎవరైనా ఉంటే మిగిలిన చోట్ల వారికి, ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలీలకు కానీ, లేదా యాదవాసకి కానీ, లేదా మత్స్యకారులకు కానీ చాలా చోట్ల అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. మాకు పర్టికులర్గా తూర్పు పశ్చిమ గోదావరిలో తప్ప వేరే చోట ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ జిల్లాలో ఖచ్చితంగా సెట్టిబుల్ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం పార్లమెంట్ సీట్ ఇస్తారని మేము భావిస్తున్నాం. మీరు మీ భావన బాగానే ఉంది. ఇప్పుడు సెట్టిబుల్ సామాజిక వర్గానికి ఒకవేళ అవకాశం ఇస్తే మీరు పోటీ చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. ఈ సెట్టిబుల్ సామాజిక వర్గంలో వర్గాలు ఏమీ లేవా? ఒకవేళ ఉంటే వాళ్ళందరినీ ఎలా కలుపుకుని వెళ్తారు? ఎలా ఒక తాటిపైకి తీసుకొచ్చి వెళ్తారు? ఆ నమ్మకం మీకు పూర్తిగా ఉందా? ఖచ్చితంగా అండి, అదే నేను చెప్తున్నాను. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చు, రాజమండ్రిలో కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏవైతే మీరు గ్రూప్స్ అనుకుంటారో లేకపోతే వివిధ సంఘాలు అనుకుంటారో ప్రతి సంఘంతో కూడా నాకు అనుబంధం ఉంది. అది మీరు ఏ పేరు చెప్పినా సరే, ఏ సంఘం అనుకున్నా సరే, నాకు ప్రతి సంఘం నాయకులతో కూడా నాకు అనుబంధం ఉంది, పరిచయాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నన్ను స్వాగతిస్తున్నారు. మీరు కావాలంటే ఆ సంఘ నాయకుల్ని, మీరు ఎవరైతే గ్రూప్స్ అనుకుంటున్నారో, మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవట్లేదు. ఇప్పుడు సమాజంలో ఒక్కొక్క ఏరియాలో పనిచేయడానికి ఒక్కొక్క నాయకత్వం వహిస్తారు. ఆ విధంగా నాయకత్వం వహిస్తున్నారని మేము భావిస్తున్నాం. మీరు దాన్ని గ్రూపులు అనుకుంటే అయినప్పటికీ కూడా మీ యాంగిల్లో కూడా గ్రూపులు అనుకున్న వాళ్ళని కూడా మీరు అడగచ్చు. కాబట్టి అందరూ నాకు సహకరిస్తారని నేను చాలా పాజిటివ్గా చెప్పగలుగుతున్నాను. మీరు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానంటున్నారు, అది కూడా బాగానే ఉంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ప్రక్క జిల్లాల నుంచి కూడా వచ్చి మీ సామాజిక వర్గానికి, అంటే గత 70 స్వతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో అడుగు పెట్టలేదు మా కమ్యూనిటీ అని చెప్పి అంటున్నారు. మీరు పార్లమెంటుకి వెళ్ళడానికి పక్కన జిల్లాల్లో ఉన్న మీ సోదరులు, మీ సాటి కులస్తులు కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా అండి, నేను చెప్పేది కదా, అది నాకనే కాదు, సెట్టిబుల్ సామాజిక వర్గం నుంచి ఈరోజు ఎంపీ టికెట్ కనుక గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మా సామాజిక వర్గంలో ఉన్న అన్ని సంఘ నాయకులు, సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి పనిచేసి మనకిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అందరూ కూడా ఖచ్చితంగా పనిచేస్తారని నేను ఘంటాపదంగా చెప్పాను. ఓకే తులసి కుమార్ గారు, ఈ సందర్భంగా ఫైనల్గా అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ కులస్తులు కానీ మీరు అప్పీల్ చేసుకునేది ఏదైనా ఒక సందేశం? గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగనన్న గారికి మీ గుబ్బల తులసి కుమార్ విన్నపం. అన్న, ఈరోజు మీ అడుగుజాడల్లో మీ సైనికుడిగా మీతో కలిసి పనిచేస్తూ ఉన్నాను. 2017-18 నుంచి కూడా మీతో కలిసి మీరేం చెప్తే అది నేను పనిచేస్తూ ఈరోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కలిగిన మీ సైనికుడిగా, మీ కార్యకర్తగా పార్టీ లైన్లో పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకున్న పరిధిలో ఉన్న ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేతో కానీ, జడ్పీటీసీలతో కానీ, ఎంపీపీలతో కానీ, ఎంపీటీసీలతో కానీ, సర్పంచులతో కానీ, మన పార్టీ నాయకులతో కానీ, మీడియా మిత్రులతో కానీ, ఉద్యోగస్తులతో కానీ ప్రతి ఒక్కరిని, అన్ని కులాలు, మతాలు, వర్గాలని కలుపుకుంటూ నేను అందరిలో ఒకటిగా, అందరిలోని మనిషిగా నేను ప్రయాణం చేస్తూ వివాదరహితుడిగా ఈరోజు వరకు నేను పనిచేస్తున్నాను. దయచేసి నన్ను, నా పనితీరుని పరిశీలించి మీరు నాకు ఒక వరాన్ని ఇవ్వాలి, ఒక సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి. రాజమండ్రి పార్లమెంటు ఎప్పుడూ కూడా సెట్టిబలిజులు అడుగుపెట్టలేదు. పార్లమెంట్లో, లోక్సభలో ఈ యొక్క అవకాశాన్ని నాకు మీ సైనికుడిగా, మీ సేవకుడిగా, మీతో కలిసి పనిచేస్తున్న ఒక మీ మనిషిగా నాకు అవకాశం వరాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా నేను 100% గెలిచి చూపిస్తాను. నా పనితీరు మీద ఒకసారి ఎంక్వైరీ చేయండి. అన్నీ బాగుంటేనే నాకు సీట్ ఇవ్వమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అన్ని వర్గాలని కలుపుకుంటూ, మెయిన్గా బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలని తీసుకుంటూ మనతో కలిసి వచ్చే అన్ని వర్గాలతో మమేకమైపోతూ ఒక స్నేహపూరిత వాతావరణంలో మీ సేవకుడిగా పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాల్సిందని నేను అభ్యర్థిస్తున్నాను. అన్న, నీ నాయకత్వంలో, నీ సేవకుడిగా, ప్రజాసేవకుడిగా రాజమండ్రి పార్లమెంట్లో ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నీ ద్వారా వరాన్ని కల్పించాల్సిందిగా కోరుచు, నేను
మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అన్ని వర్గాలని కలుపుకుంటూ, అన్ని కులాలని కలుపుకుంటూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలని, సంఘాలని కలుపుకుంటూ నాయకుడిగా కాదు ఒక సేవకుడిగా నేను మీ అడుగుజాడల్లో పనిచేస్తానని మాటిస్తూ, నాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా, ఒక వరాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ 2024లో ఎంపీగా ఒక సేవకుడిగా గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. విన్నారుగా ప్రేక్షకులారా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని చాలా కాన్ఫిడెంట్ గా తులసి కుమార్ గారు మనకు చెబుతున్నారు. మరి జగన్ గారు ఈ యొక్క అవకాశం ఎవరికి ఇస్తారు అనేది వేచి చూద్దాం. ఒకవేళ గతంలో అంటే 2019లో పాదయాత్ర సందర్భంగా వారు ఇచ్చిన మాట ప్రకారం శెట్టి బలిజకి ఇస్తే, ఆ సీటు వీరికి కేటాయిస్తే ఫలితాన్ని చాలా నమ్మకంగా వారు చెప్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సాధారణంగా ఒక నాయకుడిగా నిలబడదాన్ని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. కానీ నేను నాయకుడిని కాదు, సేవకుణ్ణి, మీ సేవకుణ్ణి, ప్రజాసేవకుణ్ణి, అన్ని వర్గాల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఎటువంటి వివాదాలు లేని వివాదరహితుడు నేనని గుండెల మీద చేయి వేసుకుని చెబుతున్న మన తులసి కుమార్ గారికి అవకాశం జగన్ గారు ఇస్తారా లేదా అనేది వెయిట్ చేద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రేక్షకుల కోసం ఎన్నో విషయాలను తెలియజేశారు. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్.